అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన పర్ణశాల దగ్గర ఆంజనేయ స్వామి వెనకాల మెష్ వేయించామండి. ఖాళీ ప్లేస్ ఉన్నది. అక్కడ కాయగూర మొక్కలు ఏమన్నా వేయాలి అని అనుకుంటున్నాం. కాకపోతే గేటు ఇంకా పెట్టించలేదండి. గేటు వేరే వాళ్ళు పెడతారు. ఈ మెష్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళు చేస్తారు. ఈవేళ గేటుకి మెజర్మెంట్స్ తీసుకోవటానికి వస్తామని అనేసరికి మా వారు నేను ఇద్దరం ఈవినింగ్ వచ్చామన్నమాట అండి ఇక్కడికి. మేము వచ్చేసరికి ఇక్కడ ఏపీసీఎన్ఎఫ్ అంటే గవర్నమెంటు పర్యావరణాన్ని రక్షించటానికి ఎరువులు, పురుగు మందులు ఇటువంటివి వాడకుండా న్యాచురల్‌గా పంటలు పండించే విధానానికి కృషి చేసే సంస్థ అనమాట అండి ఏపీసీఎన్ఎఫ్ అనేది. ఆ సంస్థకి సంబంధించిన వారు ఇక్కడ పర్యవేక్షణకి వచ్చారనమాట అండి. కరెక్ట్ టైంకే వెళ్ళాము మేము అని అనిపించింది. మేడం గారు గుంటూరు నుంచి వచ్చారండి. టీం అంతా కూడా గుంటూరు నుంచి వచ్చారు. ఇక్కడ కూడా విశాఖోడేరులో వాళ్ళ ఆఫీస్ అది ఉన్నదంటండి. దానికి సంబంధించిన సభ్యులు ఉంటారంట. మీకు ఎటువంటి సలహా కావాలన్నా, విత్తనాలు కావాలన్నా ఏమైనా సరే మేము ఇస్తామండి అని చెప్పారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కీర్తి గారు, డాక్టర్ కీర్తి గారు. అవునండి. ఓహో. నిజానికి మేము నాటు కాయగూర విత్తనాల కోసం ప్రయత్నిస్తున్నాం అన్నమాట అండి. ఎందుకంటే హైబ్రిడ్ విత్తనాలు వేస్తే కంపల్సరీ పురుగు మందులు, ఎరువులు అన్నీ వెయ్యాలన్నమాట అండి. నాటువి వేస్తే మనం సేంద్రియ పద్ధతిలో పెంచవచ్చు. ఈ రెండిటికి తేడా ఉంటుందంటండి. అందుకని నాటు విత్తనాల కోసం ట్రై చేస్తున్నాము. ఎక్కడో దొరుకుతాయి ఇవన్నీ కూడా మా మరిది గారు కూడా కనుక్కుంటున్నారు. కానీ ఈరోజు అనుకోకుండా మన పర్ణశాల దగ్గరికే దానికి సంబంధించిన ఆ సంస్థకి సంబంధించిన వారు ఈ పర్యవేక్షణ కోసం రావటం అంటే అవన్నీ చేలు కదండి. అవన్నీ చూడటానికి వచ్చారనమాట వాళ్ళు. లక్కీగా ఆ టైంకే మేము వెళ్ళేసరికి మేడం గారిని అడిగాను అనమాట. నాకు న్యాచురల్ విత్తనాలు కావాలండి నాటుకి అని అంటే, నేను మీకు ఒక్క 2 రోజుల్లో పంపిస్తానండి అన్నారు. పర్వాలేదండి, టైం తీసుకుని పంపించండి, నేను ఇక్కడ గేట్ పెట్టించడానికి టైం పడుతుంది అంటే కూడాని, లేదండి మేము వెంటనే మీకు పంపిస్తాము, మీరు నెమ్మదిగా వేసుకోండి, అవి అయిపోతూ ఉంటాయి అంటండి విత్తనాలు అని అన్నారు. ఇక్కడ కన్సర్న్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పారనమాట మేడం గారు. నిజానికి మన పెరట్లో, పర్ణశాల పెరట్లో నాటు తోటకూర విత్తనాలు వేశాను, మీకు గుర్తుండి ఉంటుందండి. అవన్నీ అప్పుడే తినేసేసినాయి చీమలు అని అన్నాను కదా. అక్కడొకటి మాత్రం ఒక 10 కాడలు వరకు, 8, 9 ఉన్నాయండి కాడలు. కానీ అవి విత్తనాలు వస్తాయిలే అని చెప్పి ఉంచేసాయి. ఈరోజు ఎప్పుడైతే ఇంకా మేడం గారు మీకు అన్నీ పంపిస్తాను నాటు విత్తనాలు అనేసరికి, సరే ఒక 2 కాడలు కోసుకుందాము అని మన పెరట్లో కాడలు ఒక 2 కోసాను అనమాట అండి. అట్లానే ఆ కాడలు మట్టిగా ఉంటాయి అన్నమాట. ఆ కాలువలోనే కడిగేసుకోవాలి. మన పంట కాలువలో కడిగేసి అక్కడే ఉన్న మారేడు దళాలు కూడా కొన్ని కోసుకుని ఇక రిటర్న్ బయలుదేరామండి. హే హే చూడండి, ఏదో గదలాగా పట్టుకుని, ఏది ఎంత పొడవు ఉన్నాయి తోటకూర కాళ్ళు. స్ట్రైట్గా పెడితే అదిగోండి ఆయన అంత ఎత్తున్నది. ఓహో, రేపు వండుతానండి తోటకూర కాడలు. నాకు ఇష్టం, రొయ్యలు వేసి శనగపప్పు వేసి వండుకుంటే చాలా ఇష్టం నాకు. రేపు వండుతాను. ఆ తోటకూర కాడల్ని పూజా మందిరం గుమ్మం దగ్గర పెడితే నాకు భలే సంతోషంగా అనిపించిందండి. పెద్ద పెద్ద కాడలండి, 5 అడుగుల కాడలు అనమాట. ఎలా అయినా మన పెరట్లోవి ఇవి అని అనుకున్నప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఈరోజు ఉదయమే ఏపీసీఎన్ఎఫ్ మేడం గారు వాళ్ళు విత్తనాలు పంపించారంటండి. పర్ణశాలకు వస్తారా అండి, విత్తనాలు తీసుకుని వస్తున్నాము అని చెప్పారనమాట. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అంటే మేము పంపిస్తామండి అన్నానంటే, ఓకే పంపిస్తారులే అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి, అమ్మ మీరు వస్తారా, విత్తనాలు పంపించారు మేడం గారు వాళ్ళు, నేను తీసుకుని వస్తున్నాను అని ఇక్కడ కన్సర్న్ వాళ్ళు విశాఖోడేరులో ఉంటారంటండి. ఆవిడ ఫోన్ చేశారు. అయితే వస్తున్నానమ్మా అని చెప్పి ఉదయమే ప్రేమను తీసుకుని ప్రేమ నేను ఇద్దరం బయలుదేరామన్నమాట అండి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ నాటు విత్తనాల కోసం
నేను అంతా వెతుకుతూ ఉన్నాననమాట. ఎక్కడైనా హైబ్రిడే దొరుకుతున్నాయండి. నాటు విత్తనాలని లాస్ట్ టైము నేను సంతలో తీసుకుంటే కూడా అవి కూడా చాలా మటుకు హైబ్రిడే అయినియి. ఈ నాటు విత్తనాలు దొరికితే బావుండు అని అనుకుంటున్నాం. ఎందుకంటే హైబ్రిడ్ అనేసరికి మీకు కంపల్సరీ పెస్టిసైడ్స్ కంపల్సరీ వాడాలంటండి. మాకేమో అవి ఇష్టం లేదు. పెస్టిసైడ్స్ వాడేటట్టయితే మార్కెట్‌లోనే కొనుక్కోవచ్చు కదండీ ఆ కాయగూరలు. లేదు నాటుయే కావాలి అని అనుకుంటే ఏదో వెదకబోయిన తీగ కాళ్ళకి తగిలినట్టే ఇంక నాకు కరెక్ట్‌గా ఆ వర్డే గుర్తుకొస్తోందండి. మన పర్ణశాల కోసం ట్రై చేస్తుంటే అక్కడికే వచ్చి ఆ సంస్థ వాళ్ళు అనుకోకుండా నాకు ఈ తగలటం వాళ్ళు విత్తనాలు పంపటం ఇదంతా కూడాని చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. ఇదిగోండి మన పర్ణశాల దగ్గరికి వచ్చాను అనమాట. అంటే మేము ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను నేను చెప్పాను. హనుమయ్య ఇప్పుడు కొన్ని తెచ్చుకుంటా ఉన్నామండి సామాన్లు. ఇదిగో చూడండి పెద్ద బ్యాగ్ తీసుకుని వచ్చాను. ఎంత బ్యాగు? నమస్తే అండి. చేస్తున్నారా? ఇదిగోండి మన పక్కనంతా ఇలాగా ఉన్నది కదా, మొత్తం అంతా బాగు చేయించడానికి వచ్చారు. అవునండి. ఈ చెట్టు 2 సార్లు కొట్టించానండి. పిచ్చి చెట్టు మళ్ళీ వచ్చేస్తుంది. మేడి చెట్టు పైగా ఆ కాయలు పడి ఇంకా వచ్చేస్తున్నాయండి. మనం వేసినవి రావు. నేల బలం అండి చక్కగా. అంతా క్లీన్ చేస్తున్నారు. ఎన్నింటికి వచ్చారమ్మా? పక్కన పెరడు ఉన్నది కదండి వాళ్ళదన్నమాట. పక్క స్థలం వాళ్ళు మొత్తం క్లీన్ చేయిస్తున్నారు. బోలెడన్ని తోటకూర విత్తనాలు వేస్తే అండి అక్కడొకటి వస్తున్నాయి అన్నమాట. లాస్ట్ టైం ఆ కార్నర్లో వచ్చింది. ఇదైతే బాగా ముదిరిపోయింది. ఇదిగో వంకరగా కూడా అయిపోయింది. అక్కడొకటి అది కూడా ఒకటి ముదిరిపోయింది. ఏయప్ప అదిగో కొయ్యి కోసేయి, పీకితే వచ్చేస్తాయా? ఇదిగోండి గోంగూర కూడా ఏదో పెద్ద వృక్షంలాగా అయిపోయింది. ఈ గోంగూర వెనకాల వచ్చినాయి ఈ మొక్కలు కనపడట్లేదు. తోటకూరకి పోన్లేండి, వస్తే రానియండి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇదిగో ఈ కాడలు మళ్ళీ పెరుగుతాయి. ఇదైతే ఉంచేస్తున్నాను. ఇదైతే విత్తనాలు కూడా వచ్చేసినాయి కదా, బాగా ముదిరిపోయింది. ఇంకా కూరకు పని చేయదు ఇది. చిన్నారి గారు విత్తనాలు తీసుకొస్తున్నాను నేనంటే వచ్చాను అనమాట. ఇక బాబు పట్టుకో. ఏమెత్తున్నారమ్మా? ఏమేమి వచ్చారు? తోటకూర మొత్తం అన్ని కాయగూరలు అన్ని తెచ్చారా? అమ్మ జీవామృతం కూడా కావాలి మరి. జీవామృతం కూడా ఘన జీవామృతం ఉందా లిక్విడ్ ఉందా? జీవామృతం మనం తయారు చేయొచ్చు. అదే లిక్విడా? లిక్విడ్ అంటే ఘన జీవామృతం అంటే ఘన జీవామృతం కూడా మనం ఉందండి మా దగ్గర, మా సార్ దగ్గర తీసుకొస్తాను. ఇది కూడా మామూలు జీవామృతం మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. ఒక డ్రమ్ పట్టేసుకుని శనగపిండి బెల్లం. అది మాకు తెలుసు. మీ దగ్గర ఏమైనా తయారు చేసింది ఉందా అని. ప్రస్తుతం ఏం లేదండి. పోనీ ఎవరిదాన్ని రైతుల దగ్గర ఉన్నా చెప్తే. ఏమేమి వేయాలి అందులో శనగపిండి, బెల్లము, పుట్టుమట్టి, అండి పేడ, పుట్టుమట్టి. మనకి డ్రమ్ములు ఉన్నాయి. ఎందుకో డ్రమ్ము పెట్టని అదిగోండి అక్కడ ఉంది కదమ్మా పెద్ద డ్రమ్ము. దానికి పెట్టుకున్నామంటే మనకి అక్కడ గేట్ వచ్చిన తర్వాత నాకు తెచ్చి పెట్టుకున్నాం అనుకో డ్రమ్, చిన్న డ్రమ్ ఇక్కడ వేసేసుకోమా. వేసేటప్పుడు తీద్దామని మేడం, నేను వస్తాను. అలాగే మీరు కొంచెం మీ ఐడియా చెప్తారు కానీ ఇక్కడ వేసుకోండి, ఇక్కడ కొంచెం మనం మళ్ళీ కింద వేద్దామండి, బాగుంటుంది. ఓకే. గేటు రేపో ఎల్లుండో గేటు పెట్టేస్తారు. ఇప్పుడు వేసిన మేకలు తినేస్తాను. గేట్కి ఇచ్చేస్తాను, రేపు బిగించేస్తారని. గేట్ వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేయండి, మనం వేద్దామండి. అలాగే మిగతా వాళ్ళకి అవగాహన వస్తుందమ్మా. కృషికి ఫలితం. నాటు విత్తనాలు తెచ్చిచ్చారు. అన్ని నాటు విత్తనాలు తెచ్చిచ్చారు అనమాట. ఇవి ఇక్కడ వేసుకోమన్నారు. మనకి ఇక్కడ మంచి నేలమ్మా. ఇదిగో ఇదంతా కూడా బాగా వస్తాయి. తోటకూర మేడం, ఓకే, గోంగూర, ఆనబండి,
బెండ బెండ. వేరండి, ఆ, మెంతుకూరండి, ఆ, కొత్తిమీర, కొత్తిమీర. గోరు చిక్కుడండి మేడం, ఆ, ఇదేం పాలకూరండి, ఇదేం చుక్కకూర. ఓకే అండి. ఇప్పుడు ఆ పందిర్లు వేయాలి కదా మరి ఆనపకాటలకి. మనం దీని మీద గోడ మీద ఎక్కించేసుకోవచ్చండి మేడం సార్. ఏంటంటే కొంచెం చెట్ల మీద ఈ మొదల్లో పెట్టామని కొంచెం చెట్ల మొదలు రావాలి, బియ్య విత్తనాలు ఆన విత్తనాలు అలా పైకి ఫెన్సింగ్లోకి వచ్చారు. ఫినిషింగ్లోకి వచ్చేస్తారండి. మేడం గారు వచ్చారంట, వెళ్ళి వస్తానని అన్నారు. సరే అమ్మా. సరే అండి, సరే బండి ఉందా ఎలా వెళ్తున్నారు? ఇక్కడేనండి మేడం. సరే అయితే వెళ్ళండి, వాళ్ళ మేడం గారు వచ్చారంట, మళ్ళీ వస్తానండి అంటే. మళ్ళీ వస్తారండి సార్. అలాగమ్మా. మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారండి, నీకు మంచి భావంతో నువ్వు పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ప్రకృతి దానికి సహకరిస్తుంది అని చెప్పి నాకు అది నిజమే అనిపిస్తుందండి. అదే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నదండి. చెబితే ఎవరికన్నా అతిశయోక్తిగా ఉంటుందేమో. అసలు ఆ రోజున ఒక 2 రోజుల క్రితం, 2 రోజులు కాదులెండి, 4 రోజులు అవుతుంది. 4 రోజుల క్రితం మేము ఆ మెష్ గేట్లు పెట్టించటానికి మేస్త్రి గారు వస్తున్నారు కొలతలకి అంటే, మా వారు నేను రావటం ఏంటి? అదే రోజున ఇక్కడ చేలన్నీ పర్యవేక్షించటానికి గుంటూరు నుంచి టీమ్ రావటం ఏంటి? ఆళ్ళు కరెక్ట్‌గా మన పర్ణశాల గుమ్మం దగ్గరే ఉండటం ఏంటండి? లేకపోతే చాలామంది అక్కడ అంతా రావచ్చు, వెళ్ళొచ్చు. మనకేం తెలుస్తది? తాళం తీసుకుంటాం, లోనకెళ్ళిపోతాం. అంతే కదండీ! అంటే మనం ఏదైతే ఎక్కువ పరితపిస్తూ ఉంటామో, దానికి భగవంతుడు ఏదో ఒక మార్గంలో మనకి అందచేస్తాడండి. అది నా విషయంలో మాత్రం 100% రుజువవుద్ది. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కోసుకెళ్ళాలి. అసలు ఇదిగో పొనకంటాకు చూడు ప్రేమ. పొనకంటాకు చూడు ఎంత ఫ్రెష్‌గా ఉందో. తీసుకెళ్దామా కొంచెం? పొనగంటి కూర పెసరపప్పు వండుకోవచ్చు. ఈ పొనగంటి కూర బోలెడంత ఖరీదు పెట్టి కొనుక్కుంటారంటండి. మా ఆడపడుచులు, పిల్లలు గృహప్రవేశానికి వచ్చినప్పుడు చూసి అదే అన్నారు. మనమేమో ఆ ఎనకాల వాళ్ళకి చెప్తా ఉంటాం. ఆవులకి కోసుకెళ్ళండి, గేదెలకి కోసుకెళ్ళండి అని. వాళ్ళు కోసుకెళ్తా ఉంటారు. మళ్ళీ వచ్చేసేస్తా ఉంటదనమాట అండి. పోన్లేండి ఏదో ఒకటి అన్నీ మనుషులకే ఇవ్వాలని లేదు కదా! పశుపక్షాదులు తిన్నా మంచిదే అనేది నా ఉద్దేశం అనమాట అండి. ఏమోలెండి అలా ఇస్తున్నాం కాబట్టే భగవంతుడు ఏదో ఒక దారి మనకి చూపిస్తున్నాడు అని అనుకుంటాను. కొంచెం పొనగంటి ఆకు కోసుకున్నాను. ఒక 3 ఏమో తోటకూర కాడలు కోసుకున్నాను. మా ఫ్రెండ్ గోరింటాకు అడిగిందనమాట అండి. కొంత గోరింటాకు కొమ్మలు కూడా కట్ చేశాను. ఇక ఇవన్నీ తీసుకుని వెళ్తూ ఉన్నాను. పొనగంటాకు ఇంకా మన ఇంటి దగ్గరోళ్ళు అడిగితే బోలెడంత కోసి తీసుకెళ్ళొచ్చండి. ఈసారి అడుగుతాను ఎవరికన్నా కావాలేమో. ఆయన రాంబాబు రేపు వస్తుందంట. సరే బాయ్. ఈ తోటకూర కాడల్ని పీకినట్టు తీసుకెళ్తే మొత్తం కారంతా బురద బురద అయిపోద్దండి. అందుకనే ఇగోండి మన రేవు దగ్గర వాటిల్ని కడిగేసి అప్పుడు కారులో పెడతాను అనమాట. కాదండి అన్నీ మనకి చక్కగా అనువుగా ఉన్నాయండి. నాకు ఇలా తలుచుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. వచ్చాయి కుక్క చూడండి, సేమ్ దాని పిల్లలు కూడా అలానే ఉన్నాయి. గోధుమ రంగుతోనే ఉన్నాయి. ఈరోజు నాటు విత్తనాలు మన చేతికి అందాయి కదండి. సరే పర్ణశాలలో వేద్దామని అనుకున్నాం కానీ లాస్ట్ టైం గుర్తుందా అండి, విత్తనాలు ఇలా వేయటమే మనం చూస్తూ ఉండంగానే చీమలు టపటపా ఏదో సైనికుల్లాగా ఎత్తుకుపోయినాయి అనమాట. దొంగ చీమల్లాగా అన్ని భుజాన వేసుకుని ఎత్తుకుపోయినాయి ఆ విత్తనాలన్నిటిని. సరే ఇప్పుడేమో వేపపిండి ముందు జల్లి తర్వాత విత్తనాలు వేయమన్నారనమాట అండి. అట్లానే కొంచెం చదును కూడా చేయించాలి. రేపు ఎప్పుడన్నా ప్రత్యేకించి మనిషిని పెట్టి ముందు ఆ మట్టి పని అంతా కూడా చేయించి ఆ తర్వాత విత్తనాలు జల్లుదామని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఆ విత్తనాలన్నీ కూడా పర్ణశాలలోనే పెట్టి జాగ్రత్త చేసి వస్తున్నాను అనమాట అండి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి. ఈ ఇది చిన్న విషయమే కావచ్చు ఎవరికన్నా అండి. నా మటుకు నాకు ఇది చాలా పెద్ద విషయంగానే అనిపిస్తోంది. మనం ఏదన్నా తలుచుకున్నప్పుడు, ఆశించినప్పుడు అది మన చేతికి అందినప్పుడు కలిగే ఆనందం, ఆ సంతృప్తి వేరే లెవెల్‌లో ఉంటుందండి. అలానే పర్ణశాలలోకి
త్వరలోనే వచ్చి ఇక్కడ స్టే చేసే విధంగా అన్నీ అమర్చుకోవాలి. అంటే గ్యాస్ పొయ్యి, సరుకులు ఇలాంటియన్నీ తెచ్చుకోవాలి. శ్రావణ మాసం వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడికి అన్నీ పెట్టుకుందాము సామాన్లన్నీను అని అనుకున్నామనమాట. ఒక్కొక్కటి అన్నీ అయిపోయినాయండి. ఇంకా గ్యాస్ పొయ్యి ఇవే ఉన్నాయి. అవన్నీ అరేంజ్ చేసుకుని, ఈ నాటు విత్తనాలన్నీ జల్లుకుని, మంచి కాయగూరలు పండించి, మంచివి మేము తింటూ అందరికీ చేతి నిండా పంచిపెట్టుకోవాలనే నా కోరిక త్వరలో సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా.